క్యాట్ థిమాటిక్ వొకాబులరీలో ఇవాళ మనం ఫిలసాఫికల్ వొకాబులరీ, రేషనలిజం అండ్ ఎంపిరిసిజం ఈ రెండు పదాలని నేర్చుకుందాం. చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్యాట్ ఆర్సీస్లో ఈ వర్డ్స్ అనేవి అపేర్ అయ్యాయి. అసలు రేషనలిజం అంటే అర్థం ఏంటి, ఎంపిరిసిజం అంటే అర్థం ఏంటి? మనం ఏదన్నా ఒక విషయాన్ని దేన్ని బేసిస్ చేసుకొని మనం నమ్మాలి? మన నాలెడ్జ్కి సోర్స్ ఏంటి? రేషనలిజం అంటుంది నాలెడ్జ్కి సోర్సు లాజికల్ థింకింగ్ అని. ఎంపిరిసిజం అంటుంది నాలెడ్జ్కి సోర్సు అబ్జర్వేషన్ అని. అంటే ఏదైనా సరే మనం కళ్ళతో చూసి నిర్ధారించుకున్న తర్వాతే దాన్ని నమ్మాలి అని ఎంపిరిసిజం అంటుంది. రేషనలిజం మనం ఏది నమ్మినా సరే అది లాజికల్గా ఉండాలి, దాని వెనకాల సౌండ్ రీజనింగ్ ఉండాలి అని చెప్పి రేషనలిజం అంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్ళినప్పుడు గది అంతా పొగ కనిపిస్తుంది. ఎంపిరిసిస్ట్ ఏం ఆలోచిస్తాడో తెలుసా? పొగ ఉంది కదా అని చెప్పి, నిప్పు ఉంది అని చెప్పి లాజిక్ బిల్డ్ చేయడు. తను ఏం చేస్తాడు? పొగ ఉంది అంటే లోపల ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది అనుకుంటాడు. మొత్తం అంతా చెక్ చేస్తాడు. చెక్ చేసి తన కంటితో పలానా జరిగింది, పలానా కారణం వల్ల పొగ వస్తుంది నిర్ధారించుకుంటాడు. అంటిల్ దెన్ తను ఎటువంటి అజంప్షన్ తీసుకోడు. అది రేషనలిస్ట్ పొగ రావాలంటే నిప్పు ఉండాలి, నిప్పు లేనిదే పొగ రాదు అనే లాజిక్ మైండ్లో ఆలోచిస్తాడు. సో ఇక్కడ పొగ ఉంది కాబట్టి దేర్ మస్ట్ బి ఫైర్ అని లాజికల్గా డిడక్షన్ తీసుకుంటాడు. సో రేషనలిస్ట్ రిలైస్ ఆన్ లాజిక్, వెరాజ్ ఎంపిరిసిస్ట్ రిలైస్ ఆన్ అబ్జర్వేషన్. ఈ రెండు మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటే క్యాట్ ఆర్సీస్లో ఇలాంటి వర్డ్స్ కనిపించినప్పుడు మీరు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వగలుగుతారు.